సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫామ్లో నాటినటువంటి మల్బరీ చెట్లండి. సో ఇవనేవి జీవాలకు చాలా పుష్టికరమైనటువంటి ఆహారం. ఈ మల్బరీ ఆకులు అనేవి వీటిని ఎక్కువగా మనం వచ్చేసరికి పట్టు పురుగుల పెంపకంలో మేతగా వీటిని ఉపయోగిస్తుంటాం. సో అక్కడ మేతగా ఉపయోగించే వాటిని మనం మేకలు, గొర్రెలకు వీటికి కూడా మనం వీటిని చక్కటి ఆహారం ఉపయోగపడుతుంటాయి. సో ఈ ఆకులు అనేవి చాలా రుచిగా కూడా ఉంటాయండి. సో ఈ ఆకులు వచ్చేసరికి 14 to 20% క్రూడ్ ప్రోటీన్, 10 to 15% క్రూడ్ ఫైబర్, అదేవిధంగా 2 to 3% కాల్షియం, 0.2% భాస్వరం అనేది లభ్యమవుతుంది. సో ఒక్కసారి ఈ చెట్లను నాటుకున్నట్లయితే మనకి 10 సంవత్సరాల దాకా వస్తాయండి. అదేవిధంగా 10 నుంచి 15 మెట్రిక్ టన్నుల ఆకుల దిగుబడి అనేది లభిస్తుంది. సో మనం పప్పు జాతి పశుగ్రాసాలు తీసుకున్నట్లయితే లూసన్, అలసంద, హెడ్జ్ లూసన్, బర్సిమ్, లెగ్యూమ్, సో ఇవనేవి మనకి ఎక్కువగా కనబడతాయి. సో వాటితో పోలిస్తే వాటితో పాటు ఈ ఆకుల్లో కూడా సమానంగా మాంసకృతులు అనేవి మనకి లభ్యం అనేది అవడం అనేది జరుగుతుంది. సో ఇవనేవి చాలా బలంగా కూడా ఉంటాయండి. సో ఇవి తినడం వల్ల గొర్రె పిల్లలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ బాగా షైనింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతాయండి.